వెల్కమ్ టు వైల్డ్ న్యూస్. సో ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిలో అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి సూసైడ్స్ వరకు వెళ్తున్నారు. సో పబ్లిక్లో అలానే యూత్కి ఒక చిన్న అవేర్నెస్ తీసుకురావడానికి సో పబ్లిక్ తోటి ఓపెన్ టాక్ షో అయితే చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరికి సో అట్లనే ఈరోజు మనతోటి ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. సో మేడం తోటి ఒక చిన్న చిట్ చాట్ చేసేద్దాం. సో హాయ్ మేడం. హాయ్. మేడం చెప్పండి, ఈ మధ్య కాలంలో అంటే చాలా మంది యూత్ ఎక్కువ చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి సూసైడ్స్ వరకు వెళ్తున్నారు. సో అలాంటి వారికి అసలు మీరేం చెప్తారు? సూసైడ్ గురించి కావచ్చు, ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ అయిపోయే వాళ్ళకి ఏం చెప్తారు? లవ్ ఫెయిల్యూర్ అనేది ఎప్పటి నుంచో ఉంది. అది ఇప్పుడు కాదు, అది మన ప్రపంచంలో ఎవరు ఒక అమ్మాయి అబ్బాయి పుట్టిన దగ్గర నుంచి లవ్ ఫెయిల్యూర్ ఉంది, లవ్ సక్సెస్ ఉంది. ఇంత మాత్రానికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఇలా చేసేసుకుంటున్నారు ఏం అర్థం కావట్లేదు. ఒకటి, ఎందుకు వాళ్ళ తల్లిదండ్రులకు ఇంత తీరని శోకాన్ని, ఇంత తీరని జీవితాన్ని ఇస్తున్నారో తెలియట్లేదు. వాళ్ళు అంత పెంచి ఒక కడుపులో ఒక బేబీ పెరుగుతుంది అంటే ఆ తల్లి ఎన్ని కళ్ళలు కంటదో, ఆ తండ్రి ఏ స్కూల్లో జాయిన్ చేయాలా, ఎక్కడ చదివించాలా, మా అమ్మాయికి ఎటువంటి లైఫ్ ఇవ్వాలా, మా అబ్బాయికి ఎటువంటి కంట్రీకి పంపించాలా అని ఆలోచించుకుంటూ ఇన్ని కళలు కంటూ వీళ్ళు పుట్టిన దగ్గర నుంచి వీళ్ళని గుండెల మీద పెట్టుకొని వీళ్ళని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు కదా. ఇలా చూసుకుంటున్న తల్లిదండ్రులకు వీళ్ళు ఎందుకు ఇటువంటి సాడ్ని అండ్ బ్యాడ్ని ఇస్తున్నారో ఏం అర్థం కావట్లేదు. వీళ్ళకి తీరినటువంటి వేదనని, కడుపు కోతని, గుండె కోతని ఆ తల్లిదండ్రులకి ఎందుకు ఇస్తున్నారో కూడా తెలియలేదు. ఎందుకు చేస్తున్నారు ఇలాగా? ఏదైనా ఉంటే మాట్లాడండి, మాట్లాడడం కుదిరితే మాట్లాడండి, లేకపోతే మీరు సాల్వ్ చేసుకోండి, మీరు సింగిల్ లైఫ్ లీడ్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఒక మాట చెబుతున్నాను, యువతకు ఒకటే మాట చెబుతున్నాను, ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరు కలిసి ఉండట్లేదు ఇప్పుడు. కానీ విషయం ఏంటంటే సింగిల్ పేరెంటే ఉంటున్నాడు. అమ్మాయికైనా అబ్బాయికైనా ఎవరికైనా కానీ తల్లిలో తండ్రో ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు. వీళ్ళు కూడా ఇలాగే యాక్సిడెంట్లలోనో, వీళ్ళు కూడా మీకు మళ్ళీ సూసైడ్లు చేసుకోనో, లేకపోతే విడిపోయో ఎలాగో బ్రతుకుతున్నారు. ఆ బ్రతుకుతున్నటువంటి తల్లిదండ్రులలో మీకోసం బ్రతికే తల్లిదండ్రులకి మీరు తీరని లోటుని చేస్తున్నారు, అన్యాయాన్ని కూడా చేస్తున్నారు. ఓకే, అయితే సూసైడ్స్లో ఇప్పుడు రెగ్యులర్గా మనం చూసే కేసులు కావచ్చు, ఇవన్నీ కావచ్చు. ఎక్కువ కాలేజెస్లో, ఇప్పుడు శ్రీ చైతన్య కాలేజెస్లో రీసెంట్గా చూసుకోవచ్చు, వెంటనే 3 కాలేజెస్లో ఇలాంటివి జరిగినాయి. ఎక్కువ స్టూడెంట్స్లోనే జరుగుతున్నాయి. అంటే స్టడీస్ మీద ప్రెజర్ ఎక్కువ పెట్టడం వల్ల అంటారా? మరి అది కూడా అయి ఉండొచ్చు. మరి ఇంత ముందులో అంత ప్రెషర్ ఉండేది కాదు. ప్రతి ఒక్కళ్ళు పాస్ అయ్యేవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు చదువుకొని ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు. మరి కాలేజీ యాజమాన్యం ఎంత ప్రెషర్ పెడితే వీళ్ళు ఇటువంటి నిర్ణయాలకు వస్తున్నారు అర్థం కావట్లేదు. ఇది కూడా ఇంకోటి ఏంటంటే ఇలా ఎందుకు చేస్తున్నారో ఏం తెలియట్లేదు. ఏదైనా ఉంటే చెప్పండి అయ్యా, మీ పేరెంట్స్కి చెప్పండి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా కాలేజీ రూమ్లోనో హాస్టల్ రూమ్స్లోనో సూసైడ్లు చేసుకోవద్దు. మీకు ఏదైనా కాలేజీలో ఒత్తిడి ఉందా చెప్పండి, ఆ కాలేజీ మానేయండి. చదువుకున్నంత వరకే చదువుకోండి, చదువు లేకపోతే ఆగిపోండి. కానీ చదివే లైఫ్, చదివే మిమ్మల్ని ఎక్కడి వరకైనా తీసుకెళ్తుంది. మీరు చదువుకునే చదివే మీకు జీవితాన్ని ఇస్తుంది. రేపటి రోజున మీరు బ్రతకడానికి. రీసెంట్గా బేబీ సినిమాలో మనం చూసుకోవచ్చు, బేబీ సినిమాలో లాగా తయారైపోయారు ఇప్పుడున్న లేడీస్ జనరేషన్ అంతా అని ప్రతి ఒక్కరు ఎక్కువ కామెంట్ చేస్తున్నారు. సో మీరేం చెప్తారు అసలుకి? అంటే ఇట్లా నిజంగానే ఇట్లా లేడీస్ ఇట్లా అయిపోయారంటారా? యూత్ అంతా అది 100% అయితే నిజమే. అమ్మాయిలు మరి అలా తయారయ్యారో, లేదంటే అమ్మాయిల కన్నా అమ్మ నాన్నలు అలా తయారు చేస్తున్నారో తెలియదు. కానీ వీళ్ళు లగ్జరీ లైఫ్లకు అలవాటు పడుతున్నారు. తర్వాత ఏంటంటే వాళ్ళు లగ్జరీ లైఫ్లు కోరుకుంటున్నారు. మరి ఎక్కడి నుంచి వస్తుంది అంత లగ్జరీ లైఫ్ అనేది? ఎవరిస్తారు అటువంటి లగ్జరీ లైఫ్ అనేది? ఒక అబ్బాయితో అలా తిరిగి అలా చేసి అలా చెంది ఇది చేస్తే సరిపోతుందా? అలా సరిపోదు కదా. తర్వాత ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? ఇంకొక అబ్బాయితో ఎంజాయ్ చేస్తావా? ఏంటి మీ లైఫ్లో ఏంటి? ఇలా ఎక్కడి వరకు వెళ్తారు మీరు? ఎందుకు ఇలా జీవితాలు ఆగం చేసుకుంటారు? అంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారా, లేకపోతే మీకు మీరే నేర్చుకుంటున్నారా? ఏం చేస్తున్నారు? ఏమి ఇస్తున్నాడు ఆ అబ్బాయి మీకు? మీరు ఇలాగాని తెలిస్తే రేపటి రోజున మీ జీవితాలలో మీకు నిజమైన లైఫ్లు వస్తాయా? నిజమైన భర్తలు వస్తారా? వచ్చి మీకు అదే ప్రేమను పంచుతారా? పంచకుండా మీకు రేపటి రోజున మీరు అనుమానాలకి, అపోహలకి ఇదైపోయి మీ జీవితాలు మీరు బలి చేసుకొని మీరు కూడా మీ పిల్లలకి సింగిల్ పేరెంట్గా మిగిలిపోతారా? మేడం, ఇప్పుడు లేడీస్ గురించి మాట్లాడుతాం కాబట్టి సో అంటే ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత లేడీస్ కావచ్చు, పెళ్ళి కాకముందు కావచ్చు, ఇప్పుడు చాలామంది ఆపరేషన్లు అనేది ప్రతి ఒక్కరు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఆపరేషన్లు అంటే సర్జరీలు కావచ్చు, ఇవన్నీ అందంగా కనిపించాలని, సో వాటి గురించి ఏం చెప్తారు? అవి అంతా ఇక డబ్బు ఉంటే ఎవడంత వరకు చేయించుకుంటే అంతవరకు చేయించుకుంటారు. అది ఒకప్పుడు సినిమా సెలబ్రిటీస్ వరకే పరిమితం ఉండేది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చేయించుకుంటున్నారంటే మరి వాళ్ళు ఎటువంటి స్ట్రగుల్ తీసుకుంటే అటువంటి సర్జరీలు చేయించుకుంటున్నారో. అయినా నార్మల్ కామన్ మ్యాన్స్కి అయితే అటువంటి అవసరం లేదు. వీళ్ళేమి ఏ ఫిలిమ్స్లో యాక్టింగ్ చేయరు, వీళ్ళేమి ఎక్కడ ఏమీ చెయ్యరు. కానీ ఇలా జరుగుతుందంటే మరి ఎందుకు చేస్తున్నారేమో తెలియదు, నాకు కూడా అర్థం కావట్లేదు ప్రస్తుతానికి. సో హాయ్.
హాయ్ ఎట్లుంది ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో లవ్ మ్యారేజ్ బెటర్ అంటారు, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారు? రెండు బెటరే. ఎందుకని? ఎట్లా అంటే లవ్ మ్యారేజ్ లో ఎవరు ఉండరు, అరేంజ్ మ్యారేజ్ లో అందరు ఉంటారు. అంటే ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ ఎందుకు ఉంటారంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ కూడా ఒప్పించి చేసుకోవచ్చు కదా. ఒప్పించి కొందరు ఒప్పుకుంటవచ్చు. ఓకే, ఏం చెప్తారు మీరు? ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అంటే లవ్ మ్యారేజ్ చేసుకుని డివోర్స్లు అయిపోయి చేసుకుంటున్నారు కదా, బ్రేకప్స్ అయిపోయి సూసైడ్స్. సో ఇలాంటి వారికి ఏం చెప్తారు మీరు? చెప్పడం కాదు కానీ మామూలుగా మీ ఒపీనియన్ ఏంటి వాటి మీద? కరెక్ట్ పర్సన్ ని లవ్ చేయాలి.